హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ కట్లెట్. ఇంట్లో మొక్కజొన్న కన్ను ఉంటే చాలండి, కేవలం 15 నిమిషాల్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ కార్న్ కట్లెట్ని చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలకి 1 స్వీట్ కార్న్ అయితే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. స్వీట్ కార్న్ని ఇలా చాక్ తోటి కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. లేదంటే గింజలుగా తీసుకొని మిక్సీలో వేసినా పర్వాలేదు. మిక్సీలో వేసామంటే మరి పేస్ట్ లాగా అవుతుంది. అలా కాకుండా ఇలా కట్ చేసుకున్నారంటే స్వీట్ కార్న్ చిన్న చిన్న ముక్కలుగా మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మొక్కజొన్న గింజల్ని ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపని. తర్వాత ఇందులోకి 1 క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా బాగా సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి. 1 స్పూను ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. అదే అండి, సూజీ రవ్వ కూడా వేసుకోండి. మనం ఈ కట్లెట్ తినేటప్పుడు ఈ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. దీన్నంతటి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముద్దలాగా చేస్తే ముద్ద ఫామ్ అయ్యి కట్లెట్ చేయడానికి ఈజీగా ఉండాలి. మీకు ఎక్కువ లూజ్గా అనిపిస్తే మరి కొద్దిగా వరిపిండి, శనగపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. పుదీనా, అలాగే 2-3 పచ్చిమిర్చి, 2 స్పూన్ల శనగపప్పు, 1 చిన్న ముక్క అల్లం ముక్క, 1/2 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సగం నిమ్మరసం వేసుకోండి. సగం చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 3-4 ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చట్నీ బాగా కలర్ మారకుండా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. చూడండి, చట్నీ చక్కగా చాలా బాగుంటుంది. ఈ కట్లెట్లోకి ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం కట్లెట్ ఏ సైజులో చేసుకోవాలో అంత సైజు పిండి ముద్దను తీసుకొని లైట్గా ప్రెస్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కట్లెట్ చేసి వేసుకోవాలి. కట్లెట్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే కట్లెట్ లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా రొటేట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కట్లెట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్ తినేటప్పుడు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీతోటి దీన్ని వేడివేడిగా సర్వ్ చేశారంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.